ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారికి మరియు గురు పరంపరలందరికీ పాదాభివందనాలు. పీఠం సభ్యులకి నమస్కారమండి. నా పేరు అనిల్ కుమార్. శ్రీ కాళేశ్వరంలో పీఠం తరపున నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమానికి నేను పాల్గొన్నాను. అంతకన్నా ముందు నేను 20 తారీఖు అంటే రేపు ఫ్యామిలీతోని వెళ్దామని డిసైడ్ అయినానండి. సరస్వతి పుష్కరాలకి. సో, ఇంతలో నేను గురుగారు ఒక 2 డేస్ గ్యాప్‌లోనే ఈ పుష్కరాలు భద్ భద్రాచలం అన్నసంతర్పణ 24కి ఉంది అని చెప్పారు. కానీ ఈ గ్యాప్‌లోనే ఒక వారం రోజుల ముందే ఇక్కడ సరస్వతి పుష్కరాలలో అన్నసంతర్పణ చేద్దామనేసి గురుగారు సంకల్పించుకున్నారు. సో, నేను ఆ పుష్కరాలకి వెళ్దామని ముందు అనుకున్నాను. ఫ్యామిలీతోని వద్దామని అనుకున్నాను. ఈ అన్నసంతర్పణ కార్యక్రమానికి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండడం చేత నేనొక్కడినే రావాల్సొచ్చింది. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. కానీ ఎట్లైనా నేను ఇదేంటి ఇంత తొందరగా గురువుగారు డిసైడ్ చేసిర్రు ఈ అన్నసంతర్పణ కార్యక్రమం అనేసి నేను మనసులో అనుకున్నాను. కానీ ఒక కారణం అయితే గట్టిగానే ఉంటది. ఇంత తొందరగా నిర్ణయించడానికి మళ్ళీ ఈ పుష్కరాల సందర్భంగా గూడా పెట్టడం, అది మేము అందులో పాల్గొనడం గూడా మా అదృష్టంగా భావిస్తాను గురువుగారు. తర్వాత ఇది కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఇంత సడెన్‌గా నేను ఆహ్, ఆహ్, రావాలనేసి కొంచెం నేను చాలా దూరంలో ఉన్నాను. సో, అక్కడికి రావడానికి గూడా ఇబ్బందిగానే ఉంది. కానీ ఎలా అయినా రావాలనేసి అనుకున్నాను. ఫైనల్‌గా రీచ్ అయ్యాను గురువుగారు. అక్కడికి నేను ఈవినింగ్ 6:30 వరకు చేరుకున్నాను గురువుగారు. అక్కడ రవీందర్ గారు నాకు కలిసారు. కలిసిన తర్వాత ఆహ్, ఆ రూమ్స్ నుంచి మనకు అన్నసంతర్పణ పెట్టే ప్లేస్‌కి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది గురువుగారు. సో, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూస్తే శ్రీశైలం పీఠం వాళ్ళు అక్కడ ఆల్రెడీ అన్నసంతర్పణ కార్యక్రమం జేస్తున్నారు. సో, అక్కడ ఆహ్, వాళ్ళని ఆల్రెడీ అడిగి పెట్టారు రవీందర్ గారు. నేను వాళ్ళతోని మాట్లాడినాను. వాళ్ళు గూడా చాలా పాజిటివ్‌గా మాట్లాడారు గురుగారు. అప్పుడు నాకు కొంచెం నమ్మకం అనిపించింది. వాళ్ళ టెంట్ హౌస్ సామాన్, గిన్నెలు అవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. సో, మాకు అక్కడ గూడా ఈజీ అనిపించింది. ఆ టెంట్లు గూడా ఆల్రెడీ ఏసి ఉన్నాయి. మాకు చాలా వరకు వెసులుబాటు ఉంది అక్కడ జేసుకోవడానికి. తర్వాత అన్నీ జూసుకున్నాము. ఫైనల్‌గా స్టవ్ విషయానికొస్తే, ఆ స్టవ్వు ఇస్తా అన్నారు. వాళ్ళు గూడా కొంచెం బాధపడ్డారు గురువు. స్టవ్ ఇస్తా అన్నాను. మీరు టైంకి ఇంత నైట్ టైంకి మీరెక్కడికి పోతారు ఏందనేసి గూడా వాళ్ళు గూడా కొంచెం బాధపడ్డారు. మేము ఫైనల్‌గా స్టవ్‌ని లోకల్‌లో ఉన్న వాళ్ళతోని పైప్ సెట్టింగ్, రెగ్యులేటర్ సెట్టింగ్ చేంజ్ చేసినాము. ఆల్‌మోస్ట్ 11 అయిపోయింది. అప్పటికి మీరు కార్యక్రమాలు ఎక్కడి వరకొస్తున్నాయి ఏంటనేసి గూడా మాతోని ఎప్పటికప్పుడు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు గురుగారు. ఈ క్రమంలో కొందరు శ్రీమూర్తులు, కొందరు సాధకులు గూడా వచ్చేసారు. అక్కడ వచ్చిన తర్వాత ఎవరు శ్రీమూర్తులకు వేరే రూమ్స్ ఇచ్చేసినాము. మేము మగ సాధకులమందరిని ఇక్కడ అన్నసంతర్పణ చేసే కార్యక్రమం దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూసుకున్నాం గురువుగారు. అక్కడనే పడుకున్నాము. తర్వాత ఆహ్, ఇంకా కొంచెం సామానొచ్చేదుండే. మళ్ళీ రూమ్‌కెళ్ళేసి కార్‌లో ఉన్న సామాను తీసుకొచ్చే టైంకి మాకు వాతావరణం అయితే చాలా ఇబ్బందిగా ఉంది గురువుగారు. అక్కడ ఆహ్, ఏంటంటే ఒకటేసారిగా వాతావరణం చేంజ్ అయిపోవడం, గాలి ద్వారం రావడం, అలా వర్షం గూడా చాలా బాగా పడింది గురుగారు. అక్కడున్న హోర్డింగ్స్ గూడా పోయినాయి. పడిపోయినాయి ఎక్కడిదక్కడికి. సో, నేను అది అయ్యేసరికి ఇగ ఆల్రెడీ మేమేసిన టెంట్లు గూడా ఆల్మోస్ట్ పడిపోయి ఉంటాయనేసి అనుకోని మేము ఏం చేసినామంటే కార్‌లోనే ఉండిపోయినాం గురువుగారు. కిరాణా సామాగ్రి అదంతా మనకు కార్‌లోనే ఉండిపోయింది. తీసుకెళ్ళడం గూడా కరెక్ట్ కాదనేసి అనుకున్నాం. అక్కడ ఒక ఇల్లనేది కన్‌స్ట్రక్షన్ అయితుంది గురుగారు. అక్కడ ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయితుంటే ఆహ్, వీరి శ్రీశైలం పీఠం వాళ్ళయి గూడా రూమ్‌లో సామానుంది. ఇగ మనది గూడా కొంచెం అక్కడ పెట్టుకోవచ్చనేసి హోపుంది. నీ లాక్స్ అన్ని ఉండిపోయినాయి. వాతావరణం చేత కరెంట్ గూడా మనకు వైరు తెగిపోయింది గురు.
మొత్తం చీకటుంది. అప్పటికి మాకు కార్‌లో సరిగ్గా నిద్ర గూడా లేదు. ఒక గంట పడుకున్నాను. 3కి లేసి మళ్ళా కార్ ఒక వీఐపీ వస్తున్నారంట గురుగారు. డిప్యూటీ సీఎం వస్తున్నారంట. పోలీస్ వాళ్ళు రోడ్ మీద నుంచి కార్ దించేసిర్రు. మేము దించేసి అది పార్కింగ్ ప్లేస్ నుంచి రోడ్ మీద నుంచి మన అయ్యే ప్లేస్‌కి వెళ్ళినాను గురుగారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అని డ్రాప్ జేసేసి తను గూడా డ్రైవర్ గూడా కొంచెం టెన్షన్ పడిండు. "అన్న ఈ వర్షం పడుతుంది గదా అన్న! ఈ కారు అక్కడికి తీసుకెళ్తే దిగబడతదేమో ఎట్లా అన్న" అంటే, "సరే అండి ఇక్కడనే పెట్టండి. సీసీ రోడ్ పైన పెట్టేసేయండి. ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేసినప్పుడు మనం కిందకి దింపుదాం" అనేసి అనుకున్నాము. అనుకునేసరికి మేము ఆహ్, అట్లనే ఒక 4 వరకు దాదాపు 3 వరకి కార్‌లోనే ఉన్నాము. పోలీసోళ్ళొచ్చేసి ఇది వీఐపీ ఘాట్ ఇక్కడ కార్స్ ఏముండదు. డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. తొందరగా జరిపించారని చాలా ప్రెషర్ పెట్టున్నారు గురుగారు. అప్పటికి ఆ టైం వరకి మాకు కొంచెం వర్షం అనేది తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆహ్, కార్ లోపల పెట్టేసినాము. అట్లనే తను అందులోనే పడుకున్నాడు. నేను ఒక 4 వరకు పడుకున్నా గురుగారు బయటకొచ్చేసి. పడుకున్న తర్వాత అప్పటికి లైట్‌గా వర్షం పడుతుంది. తర్వాత మీరొస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది గురుగారు. సామానంతా తీసి పైన మనకు బాల్కనీ ఎక్స్‌టెన్షన్ అయింది గురుగారు గచ్చులాగా. అక్కడ మేము పెట్టేసినాం. సామానంతా షిఫ్ట్ చేసేసిన తర్వాత ఆహ్, కారనేది మిమ్మల్ని తీసుకురావడానికి పంపించిన గురుగారు. సో, అక్కడి వరకి మాకు పని బాగా స్లో అయిపోయింది. సామానంతా టెంట్ కింద పడిపోయింది గురుగారు. మొత్తం సామానంతా తడిసిపోయినాయి. తడిసిపోయేసరికి ఆహ్, తీయలేకపోయినాం. చీకటయిపోయింది. అప్పటికి మీరు హ్మ్. 5 వరకు వచ్చేసినారు. 4:30 వరకి 5 వరకు వచ్చేసినారు మీరు. వచ్చేసరికి మీరొచ్చినంక మాకు పని అనేది స్పీడప్ అయింది గురుగారు. మీకన్నా ముందు ఒక సాధకులు వచ్చారు గురుగారు. మీరు పంపించిన సాధకుడు ఒకతను. తననడిగితే మీరు కొత్తగా ఉన్నారండంటే, నేను ఇట్లా వారాహి చేసిన వాళ్ళ చేశారు మా అమ్మగారని ఏదో చెప్పారు గురుగారు. సరే మనవాళ్ళే అనేసి నేను గూడా తనకి సరే స్వామి మీరు తొందరగా ఫ్రెషప్ అయ్యండి. అయితే మీ పనులుంటాయి అనంటే తను గూడా ఆహ్, ఫ్రెషప్ అయినారు. తర్వాత ఒకరొక సాధకులు ఫ్రెషప్ అయ్యారు. తర్వాత మీరొచ్చిన తర్వాత అది కొంచెం మాకు పని గూడా స్పీడప్ అయింది గురుగారు. ఆ గిన్నెలు అన్నీ చూసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అప్పటికి కొంచెం బురదగా ఉంది. అప్పటికి వర్షం మొత్తం కంప్లీట్ అయింది. తగ్గిపోయింది గురుగారు. తర్వాత ఆహ్, మనం వంట చేసే టైంకి ఆహ్, వాళ్ళు వస్తూ ఉన్నారు గురుగారు. అంటే ఒకరిద్దరొచ్చి గమనిస్తూ ఉన్నారు. అది అంటే పరీక్షించి చూస్తున్నట్టుగా అనిపించింది. సో, వాతావరణం గూడా మనకు కొంచెం కొంచెంగా అనుకూలించడం మొదలైంది గురువుగారు. సో, ఆహ్, అది దానివల్ల కొంచెం ఇక్కడ మీకు లేట్ అవ్వడం వల్లనే మాకు ఇక్కడ అన్న సందర్భంలో కొంచెం లేట్‌గా అనేది మొదలుపెట్టాం గురుగారు. అంటే మీరు ఆల్‌మోస్ట్ చెప్పేసారు. మనకు 7 గంటల వరకి 6 గంటలకు అనుకున్నాం అది అగ్ని ఆరాధన. 7 గంటల వరకు అగ్ని ఆరాధన చేద్దామని మీరు జెప్పారు. అక్కడ వాతావరణాన్ని చూసి. సో, అది ఏ మొదలైంది. 7 అనుకున్నది 7:30 అయింది గురుగారు. తర్వాత సాధకులందరూ వారి పనులలో బిజీ అయిపోయారు. సో, మనకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గూడా మనకు చాలా అందుబాటులో ఉంది గురుగారు. దగ్గరగానే ఎక్కువ ఇబ్బంది లేకుండా. అట్లా నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ ఇది. తర్వాత మీరు అగ్ని ఆరాధన చేసేసి స్టార్ట్ చేసేసినాము మనం వంటలనేసి అన్ని. అక్కడ తర్వాత ఆహ్, ఇది వంట వండడం పూర్తయిపోయింది గురుగారు. ఆహ్, అయ్యే టైంకి ఒకరు, ఇద్దరు గూడా అడుగుతున్నారు. మీ పీఠం ఎక్కడిది? ఏంటి? అనేది కూడా అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే నేను చెప్పినాను గురుగారు. ఆ సాధకులకి శ్రీశైలం సాధకులకి జెప్పినాను. సో, అది వాళ్ళు ఏమన్నారంటే, "ఈ గిన్నెలు మాది మధ్యాహ్నం ఉంటుంది. అయితే మీరు వాడుకొని ఇక్కడికి వాడుకోండి. మాకు అవన్నీ మీది కంప్లీట్ కాంగానే మాకు టైం వరకు అందిస్తే సరిపోతదని" జెప్పారు గురువుగారు. ఆ విధంగా టైం వరకి మనయి అయిపోయినాయి. అంటే వండడం గూడా అయిపోయింది. సో, ఇక్కడ వంట కార్యక్రమం మొదలుపెట్టినాం గురువుగారు. మొదలుపెట్టే ముందు ఫ్లెక్సీ గూడా కట్టినాము. ఫ్లెక్సీని గూడా ఆహ్, స్నానాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు గూడా చాలా పరీక్షించి చూసారు గురువుగారు.
అది మంచిగనిపించిద్ది. కార్డ్స్ గూడా ఆహ్, రవీందర్ గారి పిల్లలు విజయవాడ శ్రీనివాస్ గారు గూడా పంచారు గురుగారు. సో, అక్కడ చాలా మంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు కార్డ్స్ గూడా. అది నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మనకు అంత క్రౌడ్‌కి ఈ కార్డ్స్ పంచడం, మళ్ళా ఏంటంటే ఈ పుష్కరాల టైంలో గూడా అందరికి పంచడం, మళ్ళీ మంచిగా రిసీవ్ చేసుకోవడం గూడా ఆహ్, బాగా అనిపించింది గురువుగారు. ఇక్కడ తర్వాత మనం మీరు చెప్పిన విధంగా వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి గురువుగారు. సో, ఇక్కడంటే మనం వండుతుంటేనే ఇక్కడ వాళ్ళేసిన టెంట్ కిందకొచ్చేసి అందరూ ఎప్పుడెప్పుడు పెడతారా అన్నట్టుగా చూస్తున్నారు. అదైతే తర్వాత మనం టిఫిన్స్ పెట్టే టైంకి గూడా కొందరొచ్చి మాకు టిఫిన్స్ కావాలనేసి గూడా అన్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడొచ్చి మాకు గూడా మనం టీ పెట్టక ముందుకే వాళ్ళొచ్చేసి మాకు గూడా ఏమైనా టీ ఉంటే ఇవ్వగలరా అంటే, ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మనం టీ గూడా వాళ్ళకి అరేంజ్ చేసినాం గురువుగారు. వారికి ఆహ్, అక్కడున్న శ్రీశైలం పీఠం వాళ్ళకి గూడా మనమే టీ గూడా అందించినాము. తర్వాత ఇక్కడ కొంచెం మనకు టైం అనేది ఇట్లా అంటే పెరుగుతుంది. అంటే అక్కడ అందరూ అంటే మనకు అనుకూలంగా లేదు గురుగారు గచ్చు మీద. కొంచెం అట్లా అనేది ఉంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏందంటే మనకు పొయ్యిలైతే ఆహ్, మంచిగా బాగున్నాయి. తర్వాత మనకి గాలి అనేది లేదు గురుగారు. గాలి సో, అది ఎంత హైట్‌లో ఉన్నా గాని మనకి గాలి అనేది ఎక్కువ ఇబ్బంది కలగలేదు. వాతావరణం గూడా మంచిగా అనుకూలించింది. ఆహ్, అనుకున్న టైం కన్నా ఒక గంట లేట్‌గా అయినా గాని ఆహ్, చాలా బాగా జరిగింది గురువుగారు. ఇక్కడ ఇది శ్రీమూర్తులకి అది ఆహ్, భవాని గారికి అది చెయ్యనేది కట్ అయింది. అది బానే దిగింది. ఇది మరి చాకులు గూడా చాలా షార్ప్ ఉన్నాయి గురువుగారు అది. అది ఎవరికేం కాదనుకున్నాం గానీ, ఇది చాలా కట్ అయింది తనకి. రమాదేవి అమ్మవారికి గూడా చిన్నగా కట్ అయిందని చెప్పారు. ఇది అమ్మకు ఎప్పుడు కట్ అయిందని తెలిసిందంటే తను ఆహ్, ఆహ్, అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు తోముతుంటే కొంచెం సర్ఫ్ పడేసరికి తను చాలా ఇబ్బంది పడింది. అప్పటికి అమ్మ గూడా నర్వస్ అయిపోయింది. ఇగ వారిని ఇబ్బంది పెట్టడం లేదనేసి మగ సాధకుల క్లీనింగ్ అనేది పెట్టినాం గురువుగారు. రవీందర్ ఫ్యామిలీ గారు గూడా. తర్వాత అది మనం వడ్డన టైం వచ్చేసింది గురుగారు. వడ్డన టైంకి ఆహ్, వారితోని కొబ్బరికాయలు కొట్టించడం వల్ల శ్రీశైలం పీఠం గురువుతోని కూడా కొబ్బరికాయ కొట్టించి, కొందరు సాధకులతోని కూడా కొబ్బరికాయ కొట్టించి, నైవేద్యం స్టార్ట్ చేసినాం గురువుగారు. కొంత వాళ్ళకి పీఠం వాళ్ళకి వేరే పీఠం వాళ్ళకి గూడా కొంచెం అన్నం అనేది తీసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకున్నారు గురువుగారు. పాయసం గూడా చాలా బావుందని జెప్పారు గురువుగారు వాళ్ళు. వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా గూర్చొని మనం బెట్టిన అన్నం ఒక గ్రూప్‌గా గూర్చొని తింటుంటే ఆహ్, ఆహ్, చాలా బాగా అనిపించింది గదా! మన పీఠం వాళ్ళు గూడా అలానే కూర్చొని తింటారు గదా! అనేసి అనుకున్నాను. ఇక్కడ ఆహ్, ఎక్కువ ఇక్కడ ముఖ్యంగా మీరు ఆహ్, పాయసం దగ్గరనే ఉండడం, తర్వాత అమ్మగారు గూడా ప్లేట్స్ ఇవ్వడం, ఇది అంటే ఇది ఒక స్పెషల్ అనే జెప్పాలి. మీ చేతి గుంట ఒక ప్లేట్, ఒక స్వీట్ అనేది ఆహ్, భక్తులకి చేరుకోవడం గూడా వాళ్ళ అదృష్టం గురువుగారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. అయితే అంతకన్నా ముందు ఒక ఐదుగురు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ అమ్మ వాళ్ళు రావడం గమనించాం. తర్వాత అయిపోయిన తర్వాత కాషాయం వస్త్రాలేసుకున్న ఒక ఐదుగురు పెద్దవాళ్ళు గూడా వాళ్ళు గూడా సాధువులే గురుగారు. వాళ్ళు వచ్చారు గురుగారు. నాకు వాళ్ళకి వడ్డించాలనేది కొంచెం ఆశ ఉండే. సో, నేను పని పక్కకు పెట్టేసి అది నేను వారికి వడ్డించినాను గురుగారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆహ్, ఈ పుష్కరాలలో వారికి అన్న సంతర్పణలు వడ్డించడం నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. సో, ఇక్కడ వంటలైతే చాలా బాగా వచ్చినాయి గురువుగారు. టేస్ట్ గూడా చాలా బాగుంది. ప్రత్యేకించి స్వీట్ అయితే చాలా బాగుంది గురువుగారు. శనగపప్పు పాయసం అది బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ నేను అది మన ఈసారయితే క్రౌడ్ బానే వచ్చింది. ఎప్పుడైనా వస్తుంది. కానీ ఈసారయితే చాలా ఉంది. ఆహ్, ఆహ్, క్వాంటిటీ గూడా మనకు ఓకే. చాలా సేపే పెట్టినామనిపించింది. అంటే ప్రశాంతంగా జరిగింది. ఇంకా ఎక్కువ ప్రెషర్ లేకుండా గూడా మనకి. ఆహ్,
తర్వాత నేను తి తింటున్నాను గురుగారు. అది వంటలు అయిపోవస్తున్నాయి. అది వడ్డించడం అయిపోవస్తుంది. అన్నీ దగ్గర పడుతున్న కొద్దీ మనకు సాధకులు ఒకరికొకరుగా తింటున్నారు. నేను తినడం స్టార్ట్ జేసినాను. స్టార్ట్ జేసి వెనక సైడ్ వచ్చేసరికి అప్పటికి కొందరు గమనిస్తున్నారు గురుగారు. మా అతను గూడా కూర్చొని బాగా గమనిస్తున్నాడు. మనం ఏ విధంగా వడ్డన చేస్తున్నాము, ఒక్కొక్కరికి ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం అది చానా గమనిస్తున్నాడు. నేను అతన్ని చూసేసరికి స్మైల్ ఇచ్చాడు గురువుగారు. ఏం మాట్లాడలేదు. సో, నేను వెనకకొచ్చి తింటుంటే ఆహ్, ఒక కానిస్టేబుల్ వచ్చిండు గురువుగారు. కానిస్టేబుల్ వస్తే "మీరెక్కడి నుంచి స్వామి" అంటే నేను ఇక్కడి నుంచి చెప్పేసినాను మనది. చెప్తే ఓకే. ఇది ఈ టేస్ట్ బావుందని అన్నారు గురువుగారు. అంతకన్నా ముందు తను ఒక పాయసం తీసుకొని రమ్మన్నారు రవీందర్ గారిని. ఒకటి గాదు 2 తీసుకోండి అని ఒక గ్లాస్‌లో ఫిల్ చేసి ఇచ్చిర్రు రవీందర్ గారు. తను నా పక్క గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే నేను లాస్ట్ టైమ్ నిన్న గాక మొన్న తిన్నాను. దానికన్నా ఇక్కడ టేస్ట్ చాలా బాగుందండి. మీదెక్కడి నుంచి ఏందనేది ఇవన్నీ అడుగుతున్నారు గురువుగారు. చెప్తాను. చాలా కూల్‌గా తృప్తిగా తింటూ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అక్కడ పీఠం సాధకులు అమ్మవారు గూడా తను గూడా సాధకురాలే. వేరే పీఠం సాధకురాలు. తను గూడా మెయింటెనెన్స్ చేస్తుంది అక్కడిది. వాళ్ళది. తను మన యూనిటీని జూసి చాలా ఆశ్చర్యపోయింది గురువుగారు. అంటే మనం ఉండడమే తక్కువ. కానీ మీలాంటి వాళ్ళు మాకు సేవ చేసేవాళ్ళు లేక మేము కొంచెం బాధపడుతున్నాము. మీలాగా చేసే వాళ్ళు గూడా దొరికితే బావుండు. ఆహ్, వాళ్ళని ఎప్పుడన్నా పంపిస్తారని గూడా మిమ్మల్ని అడగడం విన్నాను గురువుగారు తను మాట్లాడుతుంటే. ఆహ్, ఆ! త తన మనసులో ఒక ఫీలింగ్ అయితే ఉంది గురుగారు. ఏందంటే మా వాళ్ళు గూడా ఇలా చేస్తే బాగుండు యూనిటీగా. మేము బయట నుంచి వేరే వాళ్ళని పిలిపించుకోవాల్సొస్తుంది. కొంచెం వాళ్ళ చేత వడ్డించుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎంతైనా పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ మాకు మీలా జేసేవాళ్ళు లేరనేసి గూడా తను తర్వాత గూడా నాతోని మాట్లాడింది గురువుగారు. తర్వాత అక్కడ ఆహ్, అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఆహ్, వాళ్ళది స్టార్ట్ అయితది గురువుగారు నెక్స్ట్. ఆల్‌మోస్ట్ వాళ్ళది అయితుంది. తను అన్నది. మీరు గూడా అన్నారు. వాళ్ళకేమన్నా హెల్ప్ జేసేవాళ్ళుంటే వారికి కొంచెం హెల్ప్ జేయండి అని అన్నారు. వారు గూడా కొంచెం హెల్ప్ జేయండి మీరు గూడా అని అన్నారు గురువుగారు. రవీందర్ ఫ్యామిలీ అండ్ నేను గూడా సాధకులు గూడా చాలా సేపు మేము వాళ్ళకి మనది ప్రోగ్రామ్ అయిపోవుడుతోనే వాళ్ళు మొదలుపెట్టేసరికి మేము వాళ్ళది గూడా సేవ జేసుకున్నాం గురువుగారు. అది గూడా అదృష్టంగానే భావిస్తాము. వాళ్ళు క్వాంటిటీ గూడా చాలానే ఏసారు గురువుగారు. అట్లా మనం దాదాపుగా 3 వరకి ఆహ్, వడ్డించినాం గురువుగారు వాళ్ళది. ఆహ్, సో, ఇది కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అది మనది నార్మల్‌గా గ్రూప్ డిస్కషన్ గూడా అయిపోయింది. అందరు సాధకులు గూడా వీళ్ళ యొక్క డౌట్స్ గూడా క్లియర్ జేసుకున్నారు. మీరు చెప్పింది గూడా చాలా వరకుగా మేము విని అర్థం జేసుకున్నాము గురువుగారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆహ్, ఆహ్, నైట్ గురుగారు. ఇది ఆల్‌మోస్ట్ నైటే అనుకుంటాను. అది ఆహ్, వారి సాధకులు గూడా అంటే అక్కడ తర్వాత మనమందరం పుష్కర దర్శనానికి పుష్కర స్నానం జేసి దర్శనం జేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ గంగా హారతి అది చాలా అనిపించింది గురుగారు. కొందరు సాధకులు అంటే మీరు వెళ్తుంటే ఆ స్టెప్స్ పైన ఏంటి మనం చూస్తుంటే సాధకులు పోదాం అని అంటున్నారు. అయితే రమ అక్కడ రమాదేవి అమ్మవారు కొంచెం చాలా వరకి నర్వస్ అయినారు గురుగారు. తను మళ్ళా హీట్ గూడా అక్కడ ఎక్కువయింది. తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితుంది చాలా. మీ అమ్మ ఉండి "గురుగారు చెప్పండి వెళ్దాం" అంటే, "అమ్మ ఉందాం. ఎందుకంటే ఇది హారతి గదా! ఒక హాఫ్ అన్ అవర్ వరకి ఉంటే ఆహ్, అనిపిస్తుంది." అంటే నిజంగా ఆహ్, అక్కడ మీరు అంతసేపు ఎందుకు నిలబడ్డారో గూడా నాకైతే కొంచెం అర్థమైంది గురుగారు. ఏదన్నా కారణం ఉంటేనే అంటే దాని యొక్క హారతి యొక్క మీనింగ్ ఉంటేనే మనకు చూస్తే గదా! వాళ్ళు చెప్తుంటే అది చూస్తుంటే మనకు బాగా అనిపిస్తది. కానీ ఆ వైబ్రేషన్స్ కూడా అది కొంచెం ఉంటాయి గురుగారు. అయితే ఏదైనా కారణం ఉంటేనే గురుగారు ఇట్లా నిలబడతారమ్మా అనేసి గూడా నేను శ్రీను స్వామికి జెప్పినాను గురువుగారు. ఆ! అమ్మ రమాదేవమ్మ అక్కడ కూర్చున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు తను. సో, అది తర్వాత
అక్కడ పుష్కర స్నానంలో చేయాల్సిన మన 7 తరాల పితృదేవతలకి నాన్నవారి సైడు, అమ్మవారి సైడు ఉన్న వాళ్ళకి చేయాల్సిన దాని గురించి గూడా మాకు చాలా బాగా వివరించారు గురుగారు. ఇది నేనైతే ఇది అదృష్టంగానే భావిస్తాను. గురు ద్వారా ఈ కార్యక్రమం జేయడం అనేది చాలా అనిపించింది. అక్కడ వేరే అయ్యవాళ్ళతోని వేరే వాళ్ళు గూడా ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు. వారితో పాటుగా ఇది మనం జేసేది ఆహ్, ఆహ్, ఇంకెక్కువే అనుకోవాలి గురుగారు. ఎందుకంటే చాలా తక్కువ. ఇంత సింపుల్ రెమెడీతోని ఇది వారికి మన పితృదేవతలకి చేరే విధంగా చేయించున్నారు గురుగారు. నాకైతే ఇది ఎప్పుడు వినలేదు ఈ విధంగా. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత మేము అప్పటికి దర్శనానికి టైముంది. అది మనం ఆహ్, అక్కడి అక్కడికి వెళ్ళేసి యాహ్! మీరు దర్శనాలకి రమ్మన్నారు. కానీ అప్పటికి ఆహ్, రవీందర్ గారి ఫ్యామిలీ కొంచెం అంటే నర్వస్ అయిండ్రు గురువుగారు. యాహ్! అంటే వెళ్దామని అన్నారు. కానీ కొందరుండేసి మనం వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయితదన్నారు. మీరు వెళ్లి మాకు మెసేజ్ గూడా పెట్టారు 10:15కి దర్శనం చేసుకోవచ్చనేసి. మేము ముందే అనుకున్నాం. ఆ రోజు ఒక నిద్ర జేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాం గురువుగారు. సో, మేము ఆ నైట్ అక్కడనే ఉన్నాము. మళ్ళా వెళ్ళిన తర్వాత మాకు ఫుడ్ గూడా గురుగారు కొందరు సాధకులకి ఆ పీఠం వాళ్ళు రైస్ ఉంది, సాంబారుంది. వాళ్ళు వండింది. దాదాపు మళ్ళీ అదొక ఎంత లేదనుకున్న ఒక 100 మందికయితది గురుగారు అందులో. ఆ గిన్నెలో ఉంది. అది మేము తిని ఆ రోజు హ్మ్. తినేసిన తర్వాత కొంతసేపటికి నేను ఆహ్, సాధన చేసుకున్నాను గురుగారు. ఎట్లైనా ఆడ కొంచెం సేపైనా సాధన చేసేసుకోవాలనేసి నేను సాధన చేసుకున్నాను. చాలా అనిపించింది గురుగారు. నేను చేసుకుంది ఒక 30 మినిట్సే గాని ఇంకొంచెం సేపు చేయబుద్దయింది. కొంచెం నైట్ నిద్ర లేక నేను పడుకున్నాము. కానీ చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది గురుగారు ఆ ప్లేస్‌లో. ఆహ్, ఆ టెంట్ మీదనే పడుకున్నాము. ఆ గాలికి చల్లగా మాకు చాలా బాగా అనిపించింది. నిద్ర పట్టింది. ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళా ఫ్రెషప్ అయితుంటే అమ్మ వాళ్ళుండి కొంచెం టెంట్ సాయం పట్టండి అని అన్నారు గురువుగారు. మేము మళ్ళీ రవీందర్ గారు మేము మళ్ళీ ఒక టెంట్ ఎక్స్‌ట్రా వేసినాము. వేసేసి వారికొచ్చిన కూరగాయలు గూడా కొంచెం హెల్ప్ చేయండి, కొంసేపు ఉండండి అంటే కూరగాయలు గూడా అన్‌లోడ్ చేసేసినాం గురువుగారు. అన్నీ డ్రాప్ చేసేసిన తర్వాత ఇంతలో వాళ్ళు నైట్ మిగిలిన అన్నాన్ని టమాటా ఏసేసి పోపు చేసేసినారు గురుగారు పులిహోరలాగా. అది మళ్ళా మేము స్నానాలకి పోయేసొచ్చి తినేసినాం ఫస్ట్. తినేసి మేము స్నానాలకెళ్ళేసినాం కొద్దిగా. స్నానాలకెళ్ళాం. మళ్ళీ స్నానాలకెళ్ళేసి మేము మళ్ళా ఇక్కడికొచ్చేసి వారికి మేము స్నానం చేయకుండా ముందు వాళ్ళ గురువుగారు. శ్రీశైలం నుంచి వచ్చారంట వాళ్ళు. అంతకుముందొచ్చారంట. మనం అందరం సంతర్పణ చేయక ముందు 2 రోజుల ముందొచ్చారంట. అప్పుడు రవీంద్ర గారు చూసి మాట్లాడారంట. తర్వాత ఈ స్వామీజీ గూడా వచ్చారు. నాకు కొత్తగా కనపడ్డాడు కొత్తగా కనపడేసరికి కొంచెం గురువుగారు గాబట్టి ఎట్లైనా వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాను. కానీ అప్పటికి మేము ఫ్రెషప్ కాలేదు. సరే ఆయన ఏం చేస్తున్నాడో కొంచెం గమనించిన గురువుగారు అక్కడ యాగశాల కట్టిర్రు. అందులో కూర్చొని అనుష్ఠానం చేస్తున్నాడు గురువుగారు. కింద టవలేసేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ పెట్టుకొని చేస్తున్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఆ ప్లేస్‌లో మీరున్నట్టుగానే నేను భావించాను గురుగారు. సో, కార్యక్రమం అయిపోయే టైంకి మేము పుష్కర స్నానంకి మళ్ళీ వెళ్ళేసి రిటర్నొచ్చినాం గురువుగారు. అప్పుడు ఆ ప్లేస్‌లో అతను లేడు. అయ్యా! మేము అతన్ని దర్శించుకోలేమని కొంచెం ఉండే. కానీ తను అక్కడ టెంట్ దగ్గర వాళ్ళతోని కలిసి వంట కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటనేసి అన్నీ మాట్లాడుతున్నారు గురువుగారు. మాట్లాడుతుంటే నేను ఎట్లైనా మాట్లాడాలనేసి నేను అట్లనే గురువుగారి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాను గురువుగారు. తీసుకొని చెప్పినాను గురుగారికి. ఆహ్, నిన్న ఈ రకంగా మీ సామాను మేము అందుబాటులో లేకపోతే మీ సారథులు చాలా సాయం చేశారు అండి. మాకు కొంచెం సామాను బయట ఇబ్బందయినుండే. ఆహ్, అందుకోసమని మేము అడిగితే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి చాలా సాయం చేశారంటే, తను ఒకటే విషయం అన్నాడు గురు. మీ సంకల్పం చాలా గట్టిగుంది. అది
మేము జేసింది గాదు. దేవుడే మీకు ఈ రకంగా జేసాడని అతను ఇది ఈ విషయం చెప్పడతోనే నాకు చాలా అనిపించింది గురుగారు. అది ఒక అమ్మవారు తర్వాత నేను గురుగారి గురించి కొంచెం అంటే కనుక్కున్నాను. తను గృహస్థు కాదండి. తను మొదటి నుంచే ఈ విధంగా ఉన్నారు. తనకి ఏం ఫ్యామిలీ అనేది లేదు. మీ గురువు గారిలాగానే తను ఏదో సంకల్పం చేతనే తను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. నేను ఆహ్, ఆశీర్వాదం తీసుకున్నాము. మాట్లాడారు గురుగారు. చాలా మాట్లాడారు. నేను గురువుగారిని కాదండి. నేను మీలాగానే సాధకుడిని. నాకన్నా నా పై నాకు నాకు గూడా గురువులున్నారు. వారికి కూడా గురువులున్నారు. మనమందరం సాధకుల్లాగానే మంచిది అని అన్నారు గురువుగారు. అది వారితోని కలవడం, మాట్లాడడం, వాళ్ళని చూడడం గూడా నాకు చాలా సంతోషం అనిపించింది గురువుగారు. ఆహ్, తర్వాత అది ఆహ్, తనన్నారు, "ఇప్పుడు శ్రీశైలం వచ్చినప్పుడు మనది మనస్వామిది ఉంటుందండి అక్కడ ఆశ్రమం. అక్కడ కలవచ్చు. అక్కడి రావచ్చు" అని గూడా తను జెప్పారు గురువుగారు. ఆ తర్వాత మేము ఇక్కడ ఇది వారిని కలిసేసి వారందరికి చెప్పేసి మేము ఎళ్ళిపోయినాం గురువుగారు. ఇంకోటి ఆ రోజు ఎట్లైనా కొంచెం లేట్ అయినా దర్శనాలు లేట్ అయినా కానీ మేము టెంపుల్స్ అయితే మంచిగా దర్శనం జేసుకోవాలి. కొంతసేపైనా సాధన జేసుకోవాలని నేనైతే డిసైడ్ అయ్యాను గురువుగారు. అక్కడ ముక్తేశ్వర స్వామి టెంపుల్‌కి మనకు ఫ్రీ బసెస్ ఉన్నాయి దగ్గరలోనే. యెల్లో కలర్ బసెస్. అందులో ఎక్కేసి ముక్తేశ్వర స్వామి టెంపుల్ దగ్గర దిగేసినాం. అక్కడ చాలా బాగా దర్శనమైంది గురువుగారు. సాధన గూడా కొంచెం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఆ స్వామివారి గురించి గూడా అయ్యగారు కొందరు చెప్తుంటే విన్నాము. ఆడ్నుంచి మళ్ళా కాళేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినాం గురుగారు. అక్కడ సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటదని గూడా నాకు తెలియదు గురు యాక్చువల్లీ. ఆ బోర్డ్ చూస్తేనే నాకు తెలిసింది. ఇంతకుముందు 2 టైమ్స్ 5 ఇయర్స్ కిందట వెళ్ళాను గానీ, అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటదని గూడా నేను చూడలేదు. ఎందుకంటే అప్పుడు అంత అది లేదు గురుగారు మాకు. నార్మల్‌గా గంగా స్నానానికి పోయేవాళ్ళము. ఇక్కడ గంటన్నర లైన్‌లో ఉన్నాం గురుగారు దర్శనానికి. కానీ దర్శనం మాత్రం మాకు అంత టైం ఇబ్బందయితే ఏం జరగలేదు. రష్ అయితే ఉంది. ఇబ్బందయితే జరగలేదు. స్వామివారి దర్శనం గూడా నాకు చాలా బాగా జరిగింది గురుగారు. ఇక్కడ విశేషం ఏందంటే ఆహ్, నా ఫ్రంట్, బ్యాక్ సైడ్స్ నుంచి గూడా ఒకేసారి 4 ద్వారాల నుంచి మనం దర్శనం చేసుకునేదిగా ఉంది. కానీ ఆ రోజు ఫ్రంట్, బ్యాక్ నుంచి దర్శనం అనేది అలౌ చేసినారు గురుగారు. చాలా బాగా అనిపించింది గురుగారి చూసేసరికి. తర్వాత మేము అక్కడ గూడా సాధన కొంచెం చేసుకున్నాం. తర్వాత సరస్వతి అమ్మవారి టెంపుల్‌కి గూడా వెళ్ళినాం గురుగారు. అక్కడైతే ఆహ్, చాలా బాగా అనిపించింది. అమ్మవారి రూపం గూడా చాలా బాగా అనిపించింది గురుగారు. బాసర సరస్వతి అమ్మవారిని చూసినట్టుగా అనిపించింది. తర్వాత బయటికొచ్చినాను. బయటికొచ్చి ఆడ గూడా కొంచెం జేసుకున్నాము. ఆ సాధారణ టైంలో నాకు అమ్మవారు దర్శనమయ్యిర్రు గురుగారు. అది చాలా, చాలా బాగా అనిపించింది గురుగారది. సో, ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు మళ్ళా ఆకలైతుంది గురుగారు. ఆల్రెడీ మార్నింగ్ తిన్నాము. తర్వాత ఆఫ్టర్‌నూన్ 1:30కి ఇక్కడ మన దేవస్థానం వారిది అన్నసంతర్పణ కార్యక్రమం అయితుంది. దాని పక్కన ఇంకా వేరే వాళ్ళది గూడా అన్నసంతర్పణ 2, 3 అయితున్నాయి గురుగారు. అయితే అక్కడ లైన్‌లో ఉండేసి మేము అక్కడ గూడా రవీందర్ గారి ఫ్యామిలీ మేము ఆహ్, భోజనం జేసేసినాము గురుగారు. చేసేసి ఇక్కడ మేము అక్కడనే ఆహ్, బస్ స్టాండ్ ఉంది దగ్గరలోనే. ఆహ్, వాళ్ళెళ్ళిపోయారు. రష్ బానే ఉంది. కానీ వీళ్ళకి సీట్ గూడా దొరికింది. ఇక్కడ నేను గూడా మా ఊరికొచ్చే బసెస్ ఎక్కేసి వచ్చేసినాను గురుగారు. రష్ ఉండడం చేత నాకు ఆహ్, కరీంనగర్‌లో లేట్ అనేది అయింది గురుగారు. చాలా లేట్ అయింది. ఈ విధంగా నాకు దర్శనం జేసుకోవడం ఇక్కడ మరియు ఇక్కడ ఏంటంటే ఆహ్, పుష్కరాల సమయంలో ఇక్కడ పీఠం తరపున అన్న సంతర్పణ పెట్టడం. దీనికి మీరు మీ ఫ్యామిలీని గూడా నేను ఆహ్, చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఇది గూడా ఒకటి స్పెషల్ అనే జెప్పాలి. ఆహ్, మీతోని వచ్చిన తను సాధకుడు ఆహ్, తను గూడా చాలా బాగా సేవ చేసిండు గురుగారు. చాలా బాగా అనిపించింది. శ్రీమాత్రే నమః గురువుగారు. ఆ! ఈ అన్న సందర్భంలో చాలా డిఫరెంట్. అంటే ఒక రోజే మొత్తం. అసలెలా అనిపిచ్చింది? అంటే అసలు జరుగుతుందనుకున్నావా? అసలేంది ఈ లేని పని ఈ తలకాయ నొప్పి ఈ టైంలో పెట్టుకోవటం.
అసల అంటే మనది కనీసం నెల, నెలన్నర ముందు కార్యక్రమం ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్‌గా ఒకటే ఒక రోజుల్లో అది ఇంత పెద్ద కార్యక్రమం. చిన్నది కాదు. ఎందుకంటే ఇప్పుడున్న టైట్ షెడ్యూల్ మామూలు షెడ్యూల్ కాదు. పర్మిషన్ విషయం అవ్వచ్చు, చాలా ఇబ్బందులుంటాయి గవర్నమెంట్ లెవెల్‌లో. అలాంటి విషయంలో ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత మనుషుల్ని పంపించాను నేను. అసలెలా అనిపించింది మీకు? అవును గురుగారు. ఇది నేను నార్మల్‌గానే రవీందర్ గారికి కాల్ చేసినాను. కానీ మీరు పంపించే విషయం నేను చేసి కాల్ చేసి మాట్లాడే వరకు చెప్తలేడు. ఏంది ఇంత సడెన్‌గా అని నేను అనుకున్నాను. సరే పంపించిర్రు ఎట్లైనా ఇంకా 26 వరకు టైం ఉంది గదా! ఈ 26 అంటే మనకు ఆల్‌మోస్ట్ 24 ఉంది గదా! నేను ఇదే అనుకున్నాను. 20, 21కి పెట్టేస్తారు అనేసి అనుకున్నాను గురుగారు. వారిని ఈరోజు పంపించిర్రు అంటే ఎల్లుండే మనకు అన్న సందర్పణ. సో, ఈ పర్మిషన్ కోసం గూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు గురువుగారు. అంటే ఎవరిని అడిగినా గాని ఇక్కడ గాదు, ఇక్కడ గాదు ఆల్‌మోస్ట్ వాళ్ళు చేస్తున్నారు గాబట్టి ఇక్కడ గాదు, ఇక్కడ గాదని కొన్ని ప్లేసెస్ చెప్పినారంట. ఫైనల్‌గా మనకు వీఐపీ ఘాట్ సెక్షన్‌లో వాళ్ళు అందుబాటులో ఉండడం మనకు వాళ్ళు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం గూడా ఆహ్, చాలా బాగా అనిపించింది. నేను ఇంత తొందరగా పెట్టిర్రంటే నేను అయితదని అనుకున్నాను గురుగారు. అంటే మనం ఇంతకుముందు ఇంత తొందరగా అయితే ఎప్పుడు పెట్టలేదు. కానీ పెట్టిర్రు అంటే ఏదో కారణం ఉంటది. ఆహ్, అనేసి నేననుకున్నాను. గట్టి కారణమే ఉంటది అని నేననుకున్నాను. నేను అసలు జరుగుతదా అనే క్వెషన్ అయితే నాకు రాదు గురుగారెప్పుడు. అది జరిగిపోతదంతే. ఇది సింహాచలం చూసిన తర్వాత వచ్చిందా నమ్మకం? లేదు గురుగారు ఇది. అది నేను ఫస్ట్ అరుణాచలం పోయినప్పుడే నాకు అప్పుడు ఉంది గురుగారు. మేమెప్పుడైతే గిరి ప్రదక్షిణకి పోయే టైంలోనే వాతావరణం చేంజ్ అవ్వడము, తర్వాత నైటు దోమలలో పడుకోవడము, వర్షం పడుతుంటే కవర్ కిందకెళ్ళడం అనేది అయింది. అప్పుడు సాధకులు గూడా ఎప్పుడైతదో అన్నారు కొత్తలో. ఇగ అయితదిలే అని నేననుకున్నాను. అది తెల్లారేసరికి నార్మల్ అయిపోయింది గురుగారు వాతావరణం గూడా. ఇగ అప్పటినుంచి నాకు గట్టి నమ్మకం గలిగింది. హ్మ్. సరస్వతి పుష్కరాలలో అన్న సందర్భంలో మొదటిసారిగా చేస్తున్నాం. అసలెలా అనిపించింది ఫీలింగ్? అది అదృష్టంగానే భావిస్తాను గురుగారు. ఎందుకంటే ఇది పుష్కరాలలో చేయడం అది అది మామూలు విషయం అయితే కాదు. మనం ఎంత పెట్టినా గూడా అది సరిపోదు. కానీ పెట్టే వారికి కొంచెం పెట్టినా గాని మనకు తృప్తి గురుగారు. అందులో నేను పాల్గొని వడ్డించడం, ఆ సేవలో పాల్గొనడం గూడా అదృష్టం గురుగారు. చాలా బాగా అనిపింది. సరస్వతి గూడా అంటే మా సరస్వతి కూడా చాలా వరకి బాధపడింది. నేను గూడా వస్తే బాగుండనేసి అన్నది గురుగారు ఇంటికొచ్చినంక. అంటే ప్రతిదీ ఛాలెంజింగే ఈ అన్న సందర్పణ. మొదట ప్లేస్ కనుక్కోవడంలో ఒక ఛాలెంజింగే. తర్వాత ముందు రోజు రాత్రి 11 గంటల నుంచే అసల ఒక రకమైన గాలి దుమారం అసల చెప్పలేనంత భయంకరమైన పరిస్థితులు. వర్షం గాని, తెల్లారి 7, 8 గంటల వరకు వర్షం పడతనే ఉంది. అసలు ఎంత చూసినా అనిపించింది. అందులో గ్యాస్ స్టవ్‌లు సపోర్ట్ చేయలేదు. టెంట్ సపోర్ట్ చేయలేదు. ప్లేస్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ప్రతిదీ ఛాలెంజింగే. భయం అంటే తెలియని వాళ్ళుంటే మటుకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అంతే ఇంక అయన్నీ చూస్తే. అందరికి అనుభవం ఉండకపోతే ఎవరు కూడా ఏం కాలేదు. అసలెలా అనిపించింది? అవును గురుగారు. మనం ఏది జేసినా మనకు ఒక్కొక్కసారి ఛాలెంజింగే గురుగారు. ఈ సింహాచలం అంత అయితే ఛాలెంజింగ్ గాదిది. ఆహ్, అది ఎప్పటికీ వర్షం నైట్ మేము కార్‌లో పడుకున్నప్పుడు ఎక్కడ మంచి భారీ హోర్డింగ్‌లు గురుగారు. మనం అన్న సంతర్పణ పెట్టినాం గదా! దాని ప్లేస్‌కి అపోజిట్ కార్స్ ఎక్కడైతే ఉంచిర్రు గురుగారు, అది చాలా పెద్ద హోర్డింగ్ గురుగారు. అది మేము అది 2 గంటల వరకుంది. తెల్లారేసరికి లేదు గురుగారు. మా కళ్ళ ముందటనే అది చాలా పెద్ద హోర్డింగ్ పడిపోయింది. ఆ నైట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది గురుగారు. సో, ఇక్కడ టెంట్లు గూడా మొత్తం పడిపోయినాయి. ఇది ఏదేమైనా అయితే నాకొక నమ్మకం ఉంది. ఎట్లైనా ఎంత పెద్దదొచ్చినా గాని మనకు టైం వరకైతే వాతావరణం అనుకూలిస్తదనేసి అనుకున్నాను. ఆ విధంగానే మనకు వాతావరణం అనుకూలించింది. మళ్ళా ఇంకోటేందంటే నాకు ఇంకో ఆప్షన్ ఏందంటే శ్రీశైలం పీఠం వాళ్ళు తెచ్చిన టెంట్ వాటర్ ప్రూఫ్ గురుగారు. దాని కింద ఇంకా 3, 4 టెంట్లున్నాయి. సో, అవి తడవయి. ఇది తడిచినా గాని అవి తడవయి. సో, తడవని వాటిని మనం నెక్స్ట్ టైమ్ మనం యూజ్ చేసుకోవచ్చు గదా! అది మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు గాని అని హోప్ ఉంది గురువుగారు. కానీ మనకు మళ్ళీ వాళ్ళు టెంట్ కూడా అరేంజ్ చేసినారు. అంటే వాళ్ళ కోసం, మన కోసం ఇద్దరికీ ఉపయోగపడింది గురువుగారు. లేట్ అయిందంటే అది మనకు కంపల్సరీ మీకు ఇబ్బందయితే మాకు కంపల్సరీ ఇబ్బందయితది గురువుగారు. అది చాలా వరకి
అంతకుముందు నేను పాల్గొనే అన్న సంతర్పణలో గూడా కొందరు సాకులు జెప్పిండ్రు. నేను గూడా కొన్ని జూసినాను. మొదటిగా గురువుగారు కొంచెం ప్రశాంతంగా ఉంటేనే, ఇబ్బంది లేకుండా ఉంటేనే మనకు అన్న సంతర్పణ జరుగుతది గురువుగారు. ఆ! అదదే చాలా బాగా అనిపించింది గురుగారు. అంతకుముందు గూడా వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడారు గురువుగారు. వాళ్ళకు సేవ చేద్దామనే తాపత్రయం చాలా ఉంది. మనకనే గాదు అంటే మన మనకనే గాదు బయటి వాళ్ళకి గూడా. ముందుట మాట్లాడిన దానికి నాకు చాలా బాగా అనిపించింది. అంటే వీళ్ళు టైంకి మనకేమి ఇబ్బంది పెట్టరు. అన్ని గిన్నెలు గాని, కావాల్సినయి అన్ని ఇస్తారనేసి నేను నమ్మకం కుదిరింది. తర్వాత మన అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత గూడా ఆహ్, అయిపోయినంక ఇంకా రెస్పెక్ట్ అనేది పెరిగింది గురుగారు. చాలా పెరిగింది. అమ్మగారు గూడా చాలా మాట్లాడడం, తర్వాత వాళ్ళు టీ చేసుకుంటే మరీ మేమెక్కడున్నా గాని తీసుకొచ్చి వాళ్ళివ్వడం. ఫుడ్ గూడా తినమని నెక్స్ట్ డే మార్నింగ్ గూడా మమ్మల్ని అనడం. మళ్ళా మధ్యాహ్నం గూడా ఇక్కడికి రండి. మీరు సేవ జేయాలనుకుంటే మధ్యాహ్నం గూడా ఉండండి. మేము పోతుంటే గూడా ఉండొచ్చు గదా! అని అన్నారు గురుగారు. చాలా ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది గురుగారు అతను అట్లా అంటుంటే. మాకు ఉండాలని ఉంది గాని ఇది దర్శనాలు కాలేదనేసి ఇంకా క్రౌడ్ ఎక్కువైతున్నారనేసి వెళ్ళినాం గానీ, ఆ రోజు రవీందర్ గారికి గూడా సండే గురుగారు. అంటే చేసుకుందాం అన్నాడతను. కానీ దర్శనానికి లేట్ అయితే మనకి ఇబ్బందయితదనేసి మేము తనకి చెప్పి వెళ్ళాం గురుగారు. ఆహ్, ఈ విధంగా చాలా బాగా అన్న సంతర్పణ తర్వాత చాలా బాగా మాట్లాడారు గురుగారు. వాళ్ళు అరుణాచలం వచ్చినప్పుడు గూడా మమ్మల్ని కలవండి అనేసి గూడా చెప్పారు గురుగారు ఒకతను. ఈ గురువుగారు గూడా శ్రీశైలం వచ్చినప్పుడు గూడా మన ఆశ్రమం ఉంటది. అక్కడికి రావచ్చు, కలవచ్చన్నారు గురుగారు. నాకైతే ఇది చాలా బా అనిపించింది. ఇదేదంటే ఏమంటారు గురుగారు ఇది శిక్షణ గురుగారు. మెయిన్‌గా చెప్పాలంటే మీరు మాకిచ్చినటువంటి ఒక గైడెన్స్ గాని, శిక్షణ గాని ఇది గురుగారు. తర్వాత వచ్చేసి అమ్మవారి అనుగ్రహం. అయితే తను సాధకురాలు గూడా ఈ విషయంలో ఒకటన్నది గురుగారు. అవధూత అనే తను మన పీఠం అన్న సంతర్పణకి మాత్రమే వచ్చి నువ్వు గూడా ఇక్కడే తినాలి అని తనకి తను కలిసి మాట్లాడడం, తనకు అనిపించడం అనేది చాలా బా అనిపించింది. అంటే అవధూత అనేది మన పీఠం తరఫున చేసిన సంతర్పణని తను స్వీకరించడం, మరి నువ్వు గూడా ఇక్కడే ఉండి, ఇక్కడే తినాలి అని చెప్పడం గూడా చాలా బా అనిపించింది గురుగారు. ఇక్కడ ఉండి మొత్తం నడిపించేది ఇది మన అమ్మవారే గురుగారు. ఇందులో అయితే ఎటువంటి డౌట్ అయితే అస్సలుండది. మనకి ఇంగ 7 గంటలకి మామూలుగా 6కి మీకు నేను ఫోన్‌లో గూడా చెప్పా. 6-7 కల్లా మనకి అగ్నిఆరాధన స్టార్ట్ అవ్వాలని. కానీ ముందు రోజు 5 కల్లా స్టార్ట్ అవ్వాలని. బట్ టైం ఎట్లయితే చేంజ్ హ్మ్. అయింది. నాకు కొంచెం స్నానం లేట్ అవ్వటం వల్ల. కానీ అక్కడ చూస్తే ఇసుక స్టవ్ కరెక్ట్‌గా హ్మ్. బ్యాలెన్స్ చేసుకోవడానికి దిక్కు గూడా సరిగ్గా మేనేజ్ అవ్వలేదు. అటు ఇటు తిరగటానికి దారి ఉంది కరెక్ట్‌గా. ఏం లేదు ఒక్కరు కాలు స్లిప్ అయిందంటే కింద ఉంటాం. నాకు చాలా భయమనిపించింది. అసల ఈ ప్లేస్‌లో ఇంత తక్కువ స్పేస్‌లో మనం పూర్తి చేయగలమా? ఎందుకంటే అందరూ గూడా వయసు మీద పడినోళ్ళును తిరగటానికి, అటుపోవడానికి, ఇటుపోవడానికి గిన్నెలేమో చిన్నయి గాదు. అది లేపటానికి, దించడానికి అసలు ప్రతిది గూడా ఛాలెంజింగే వంట దగ్గర. అసలెలా అనిపించింది? ఇది నాకైతే ఒక సర్కస్ లానే అనిపించింది గురుగారు మాకు. ఎందుకంటే అది మనకు ఒక 6 ఫీట్‌లో గూడా లేదు గురుగారు అది వెడల్పు. 5 ఫీట్లే. ఒక మనిషి వస్తుండంటే ఆ మనిషి జరిగి పోలేం మనం. అటువంటి చిన్న ప్లేస్‌లో గూడా మనం అంటే వండుకోవచ్చని గూడా మనం నిరూపించినాం గురువుగారిక్కడ. ఇది ప్లేస్ ఒకటి వెడల్పు తక్కువున్న మనకు పొడుగుంది ఎల్ టైప్‌లో. ఇది మనకొకటి ప్లస్ పాయింట్ అనేసని వచ్చింది. ఆ ఉసుక గూడా నేను తీద్దామనేసి అనుకున్నాను గురువుగారు. కానీ అది మనది గాదు. మళ్ళా కిందికంటే వాళ్ళు ఓనర్ ఏమన్నా అంటాడనేసి ఒక భయమైతుండే. అది అనేసి నేను అట్టనే కుప్పలా పెట్టాను. అది తర్వాత అంటే గూడా అది మన కిందకంటే గూడా ఓనర్ కూడా సీరియస్ అయితుండే గురుగారు. ఎందుకంటే తర్వాత అంతకుముందు రోజు వాళ్ళేదో డ్యామేజ్ చేశారని వాళ్ళ పైన సీరియస్ అయ్యిండు. సో, ఇక్కడ ఇది అయింది. కానీ ఇసుక మీద మాత్రం కాలేస్తే అది డౌన్ గూడా 4 ఫీట్ ఉంటది గురుగారు. అంత 4 ఫీట్ నుంచి మనం నీళ్ళు అందుకోవడమే గాని, ఏదైనా చేయడమే గాని ఈ ఇబ్బందే. కానీ ఆ టైంలో అంత ఇబ్బందనైతే ఏం అనిపియదు గురుగారు. మళ్ళా గిన్నెలు ఆ స్టెప్స్ మీదకించి కూడా కిందకి దింపుకోవడం గూడా అది గూడా చాలా ఇబ్బందే. కానీ ఆ టైంలో అది శక్తి ఏదో గాని వచ్చేస్తది గురువుగారు. ఒక రకంగా అయితే ఉంది. ఆ రమాదేవి అమ్మని కొంచెం ఎవరున్నా గాని కొంచెం ఎడ్జ్‌కి కాలేసినా గాని మనం కంపల్సరీ చాలా ఇబ్బందే అయితది కింద పడితే అది. కింద ప్లేస్ కూడా కరెక్ట్ లేదు. అది ఉసుకుంది. ఇగ ఆ రమాదేవి అమ్మతో కొంచెం నాకైతే బాధని కాదు గానీ
కొంచెం జాగ్రత్తగా ఉండని ఊకే చెప్పాల్సొచ్చింది గురుగారు అది. అదే అంత తక్కువ టైంలో గిన్నెలు అంతలా రైస్ అతి తక్కువ టైంలో 7:30కి మొదలుపెట్టామో 10:30 కల్లా అయిపోయింది. 10:30, అవును. 11 అంటే అసలు పాసిబిలిటీ ఉంటుందా? చేయగలరా? అతి తక్కువ సాధకులతోనే లేదు. అది పరిస్థితులు లేదు ఏమాత్రం గురు. అనుకూలంగా లే లేదు. మళ్ళీ ఇంకోటి మన స్టవ్స్ గూడా అవి ఆ గిన్నెలేమో చాలా మందమున్నాయి. స్టవ్స్ బర్నర్‌లేమో మనం తీసుకునే దానికన్నా ఈ బర్నర్స్ కొంచెం చిన్నగున్నాయి గురువుగారు. ఈ స్టవ్ గూడా కొంచెం ఏందంటే ఒక స్టవ్ అయితే అది పెద్దది పెట్టినా గాని చిన్నగానే అయితుంది. చిన్నగా చేస్తే ఇంకా చిన్నగయితుంది. మరైతే ఇబ్బందయితే పెట్టలేదు. చాలా అంతే గురుగారు. ఇది సాధకుల ఓపిక అని టెస్టింగ్ జరుగుతుంది గురుగారు. ప్రతి అన్న సందర్భాన అంతే గురుగారు. మీరన్నట్టుగా ఒకటి డాక్యుమెంటరీ చేస్తారన్నారు గదా గురుగారు ఇది. మెయిన్‌గా ఓపిక గురుగారు ఇక్కడ కావాల్సింది మనకి. జాగ్రత్త, ఓపిక. ఓపికతో అంటే ఓకే. కానీ ఇక్కడ కింద నుంచి వాటర్ లిఫ్ట్ చేయటం గాని, తర్వాత అవును గిన్నెలు సార్. లిఫ్ట్ చేయడంలో అసలెలా అనిపించింది మీకు? అది బాడీ పెయిన్స్ గురుగారు. నాకైతే ఆ రోజు అన్న సంతర్పణ కంప్లీట్ అయిపోయిన తర్వాతయితే బాడీ పెయిన్స్ అయితున్నాయి నైట్. అది నేను దర్శనం గూడా పోలేను. ఇగ రిలాక్స్‌గా కంప్లీట్‌గా మంచిగా రెస్ట్ తీసుకోవాలనేసి అనుకున్నా. నాకైతే బాడీ పెయిన్స్ అయితే వచ్చినాయి గురుగారు. ఎందుకంటే గిన్నెలు మనం అనుకున్న పెట్టే క్వాంటిటీ కన్నా పెద్దగా ఉన్నాయి గిన్నెలు గూడా. హెవీ వెయిట్‌తోని గూడా ఉన్నాయి గురుగారు. వాటర్ అంటారా అది మనకు కొంచెం ఇబ్బందే గురుగారు. అంటే అది ఆహ్, బిందెలతోని మోస్తే అయితే చాలా లేట్ అయితది. మనకి అందుబాటులో చిన్న మినీ డ్రమ్స్ ఉన్నాయి గాబట్టి చాలా వరకు సేఫ్ అయింది గురుగారు. మిగతా అన్న సందర్భంలో జరిగిన వంటలు జరిగిన విధానం, టేస్ట్ అవ్వచ్చు. మిగతాది ఇక్కడికి తేడా ఏం గమనించారు? గురుగారు ఒక్కోటి మనకు ఒక్కో దానికి ఒక్కో స్పెషల్ గురుగారు. అంటే ఇంతకుముందు రాలేదని గాదు కానీ, ఈ ఇంతకుముందు బెటర్‌గా వస్తా ఉంటాయి గురుగారు ఇది. ఇది బెటర్‌గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ జరగబోయేది గూడా ఇంకా బెటర్‌గా వస్తూ ఉంటది గురుగారు. ఇది దీని ప్రత్యేకత అనే జెప్పాలి గురుగారు. ఇంకొకటి పాయసం ఏందంటే, మనం పాయసాన్ని కనుగొంటాం గురుగారు. ఇన్వెన్షన్ అంటా ఉంటారు గదా! ఈ రకంగా మనం ఒక్కొక్క ఉన్న దాంతోనే కొత్త కొత్తగా టేస్ట్ రావడం, ఇంకా బెటర్‌గా రావడం అనేది జరుగుతూ ఉంటది గురుగారు. పీఠంలో చేసిన పాయసం బాగుందా? ఇక్కడ చేసిన పాయసం బాగుందా? నాకిక్కడ జేసిన పాయసం చాలా బాగా నచ్చింది గురుగారు. ఏది మీరు రుబ్బబట్టా? నువ్వు సాయికృష్ణ రుబ్బబట్టా? ఇది జెప్పడం మర్చిపోయినా గురుగారు అసలది. పాయింట్ ఏందంటే ఈ ఆ! అట్లని గాదు గురుగారు. ఆహ్, ఆహ్, ఎదిగి రావాలనేది నాకు చాలా వరకుండే. ఎందుకంటే మనకు రుబ్బడానికి ఎంత జగ్గుతోని నొక్కినా గాని అది మెత్తగా గాదు. కానీ ఇది ఎదగాలి. ఎందుకంటే ఇది పప్పులాగుంటే మనకు సరిపోదు పాయసం అనేసి ఎదగాలనేది ఎదిగి రావాలనేసి నేను ఆహ్, దాని మీదనే చాలా ఫోకస్ బెట్టినాను. అది మనకు ముందు రోజు కరెంట్ గూడా సప్లై కట్ అయిపోయింది. కరెంట్ సప్లై. ఎట్లైనా జేసి దీని పని పట్టాలనేసి నేనైతే సంతోషంతోనే జేసినాను గురుగారు. ఇబ్బంది చాలా చాలా పడ్డాము. దాన్ని గ్రైండర్‌ని ఇవ్వాలంటే అది ఇద్దరు బట్టి లేపినా అది లేవదు గురుగారు. అది అందుబాటులో మనకుంది. అది దాదాపుగా 40 నిమిషాలు గురుగారు. 40 దగ్గర దగ్గర గంట గురుగారు. దాని మీదనే నేనైతే ఫోకస్ అయితే కంప్లీట్ ఫోకస్ దాని పైనే జేసినాను. ఫైనల్‌గా అది ఎదిగొచ్చిందని అనుకుంటున్నాను గురుగారు పాయసం. టేస్ట్ గూడా చాలా బాగా వచ్చింది గురుగారు ఇక్కడ పాయసం. మీకు బాగా నచ్చిందేంటి అన్నిట్లో వంటల్లో? ఆ! పాయసం ఒకటి బా నచ్చింది గురుగారు. పాయసం బాగా ఒకటి హ్మ్. వెజ్ రైస్ ఒకటి గురుగారు. వెజ్ రైసా? మిగతాయి బాలేవా? లేదు గురుగారు. వాటికన్నా ఇది బెటర్ ఉంది గురుగారు ఇంకా. హ్మ్. ఎలా ఉంది బాలేవని సాంబార్ గాదు కానీ ఎక్కువ పరిస్థితి? బాగుంది గురుగారు. సాంబార్ మొదటిసారి అనుకుంటా కదా! ఎలా ఉంది సాంబారు? అవును. సూపర్ ఉంది గురుగారు. అయితే నేను అనుకున్నాను చాలా సార్లు సాంబార్ పెడితే బావుండు గాని ఆలోచన వచ్చింది గానీ మీ దాకా క్వెషన్ నేను తీసుకురాలేదు. ఇప్పుడు ఇది నేనప్పుడు పెట్టుకున్న అప్లికేషన్‌కేమో ఈసారి మీరు సాంబార్ పెట్టిర్రు గురుగారు. సాంబారు శివగంగలో సాంబారే పెట్టామయ్యా. నచ్చినయి నేను తింటుంటే హోమ్ గార్డ్ గురుగారు అడిగినాను. అనే ఒక కప్పు కొంచెం పాయసం పోసుకురండి అన్నా అని కావాలి అని అడగలేకపోతున్నాడసలు. రవీందర్ స్వామి ఉంటే, "ఏం కావాలి స్వామి చెప్పండి" అంటే, "నాకు కొంచెం పాయసం గానుండే స్వామి" అంటే, "ఒకటి కాదు 2 గ్లాసులు ఇస్తా" అని ఒక గ్లాస్ ఫిల్ చేసి ఇచ్చిర్రు గురుగారు. ఒకటి సరిపోతుంది అన్నాను. ఇగ అతను నా పక్కకొచ్చి "మీరెక్కడి నుంచి ఏం చేస్తుంటారు?" అది ఇది అడిగిర్రు గురుగారు. చెప్పినాను. తర్వాత వాళ్ళన్నారు, "టేస్ట్ ఎట్లుందని" అడిగినాను గురుగారు. పాయసం టేస్ట్ ఎట్లుంది తిన్నారా అంటే, పాయసం చాలా బావుందండి. నేను ఇంతకుముందే తిన్నాను. కానీ మళ్ళొకసారి తినాలనిపించి తింటున్నాను.
నేను ఆహ్, మరి నిన్న తిన్నారా ఇక్కడ అనంటే, నిన్న ఇక్కడ తినలేదు. నాకు డ్యూటీ అటు సైడ్ పడింది. అక్కడ తిన్నాను. అక్కడికన్నా ఇక్కడ బాగుంది అన్నారు గురువుగారు. తర్వాత ఒక స్వామి మనం మనసంతర్పణ చేసే కన్నా ముందు, చేసిన తర్వాత గూడా పుష్కరాలకు సంబంధించి కొన్ని జెప్తా ఉన్నాడు గురుగారు. అంటే వాళ్ళకి ముస్లిమ్స్ గురించే గాని, దాని గురించి అని కొంచెం ప్రవచనంలాగా చెప్తున్నారు. వాళ్ళ ముస్లిమ్స్ ఈ రకంగా ఉంటారు, ఇట్లా ఉంటారు. వారి దగ్గర మనం ఏం తీసుకోవద్దు ఇదని కొంచెం చెప్తా ఉన్నాడు ఆ స్వామి. ఆ స్వామి మన అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత మనం వండిన ప్లేస్‌లో కూర్చున్నాడు గురుగారు. కూర్చుంటే నన్ను పిలిచి మరి "స్వామి నాకు పాయసం తీసుకొచ్చియ్యరా" అంటే నేను తీసుకెళ్ళాను గురుగారు. "ఎట్లుంది స్వామి" అంటే "చాలా అద్భుతంగా ఉంది" అని అన్నారు గురువుగారు. కొందరు ఇంకో పీఠం వాళ్ళ ఒక అమ్మాయి ఉంటది గురుగారు. తను పాయసం తీసి పెట్టుకుందంట. మధ్యాహ్నం తీసి పెట్టుకున్న పాయసము 4:30కి ఊడ్చే టైంకి తీసుకుంటుంది గురుగారు. "అమ్మ మీరు అట్లా మీదేనా?" అంటే అన్నది. నేను అంతకుముందు అది చూసి ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను. అమ్మ నేను వేరే వాళ్ళకి ఇద్దామమ్మా అని అనుకున్నా. అంటే అమ్మ నాది ఇది నేను తీసి పెట్టుకున్నానంటే, "బావుందా అమ్మ?" అంటే, "బావుందన్న సూపర్ ఉందన్న పాయసం అయితే. చాలా బాగుందమ్మా అన్న" అని అన్నది గురువుగారు. ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా ఉపయోగపడింది? మాకు అదొకటి మాకెప్పటికీ ఉపయోగపడేదే గురువుగారు. అది అది ఏందంటే జాగ్రత్తలే గాని, అది మా పాటించాల్సిన జాగ్రత్తలే గాని, అది దర్శనాలే గాని, మాకు అది చాలా బాగా ప్రతి అన్న సందర్భానికి ఉపయోగపడతది గురువుగారు. అది ఏందంటే హ్మ్. అది మీరెప్పుడు అంటా ఉంటారు. ముందు క్వెషన్ పేపర్ లీకేజ్ అని. ఈ రకంగా అయితది. తర్వాత ఆహ్, ఇక్కడనే మాకు మొత్తం అర్థమైపోతది గురుగారు. 50% ఈ జూమ్ కాల్ ద్వారానే మాకున్న డౌట్సే గాని, నియమాలే గాని, పద్ధతులే గాని, జాగ్రత్తలే గాని, ఇది ఇక్కడనే మాకు చాలా వరకి అర్థమైపోతాయి గురుగారు. టెన్షన్ ఏం పడం. ఈ జూమ్ కాల్ తీసుకుంటే. టెన్షన్ అనేది మాకు చాలా వరకి తగ్గిపోతది గురుగారు. జూమ్ కాల్ మంచిదంటావయితే. ఉండాల్సిందేనంటావు. కంపల్సరీ గురుగారు. కంపల్సరీ ఉండాల్సిందే గురుగారు. హ్మ్. పాల లేకపోతే పొంగు చాలా ఇబ్బంది. తెచ్చుకోలేదు ఈసారి. ఓన్లీ రమాదేవి మాత్రమే చేసింది. పాల పొంగు, అవు పాల పొంగు అని చెప్పేసి అందరూ అవునవును. చేరేవాళ్ళు. పాల పొంగు కాదు కదా! అవును. పాలే పట్టించుకోలేదు. అవును గురుగారు. అంత అయిపోయిన తర్వాత నేను నేను అసలు దర్శనం చేసుకోలేక వీళ్ళని ఇప్పటివరకి నేను అడగలేను కూడా అడగలేదు. వీళ్ళే దర్శనం చేసుకున్నారేమో నేను అక్కడ అటు సైడ్ ఉంటే అని నేను అనుకున్నాను గురుగారు. మీది కాదయ్యా! ఒక తర్వాత రమాదేవి తర్వాత నేను నేనే ఆ! ఉంది. ఎవరు లేరక్కడ. అదే గురుగారు. హ్మ్. దర్శనాలు ఏమైనాయి? ఏ దర్శనాలయినాయి? దేవతా దర్శనాలు. నాకు ఈ కాలభైరవ స్వామి దర్శనం ఒకటయింది గురుగారు. అదొక్కటే మాత్రమే చూడగలిగినాను గురుగారు. ఈ దేవతా సాధనలో అయితే నాకు సరస్వతి అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది గురుగారు. చాలా గొప్ప విషయం గురుగారు. అంటే అమ్మ మాటల్లో ఇది వినడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను గూడా ఒక సాధకురాలే. మాకన్నా సీనియరే ఉండొచ్చు. తాను గూడా అన్ని గ్రహించగలదు. తనలో బాధ గూడా ఏందంటే అక్కడ అర్థమైందేందంటే ఇక్కడ తినమంటే అక్కడ ఇక్కడ మన పద్ధతులే గాని, ఈ పర్యవేక్షణే గాని ఇవి అనుకోవచ్చు గురువుగారు ముఖ్యంగా. కానీ ఇక్కడే తింటాను, ఇక్కడే నువ్వు గూడా తిను అని చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఇది ఆహ్, ఇది ఫస్ట్ టైమ్ గురుగారు. ఇది ఒక పీఠం వారి నోటి నుంచి ఈ రకంగానటి మాట రావడం, అంటే పాజిటివ్ అనేది రావడం, అది గూడా అమ్మవారే ఈ రకంగా మాట్లాడడం తనతోనిది నేను వినడం గూడా ఇది ఫస్ట్ టైమ్ గురుగారు. మరి హ్మ్. తను మీకు శాల్వా గూడా అది ఇవ్వడం గూడా నాకు చాలా బా అనిపించింది గురుగారది. మనం ఎవరికి ఏదైతే ఇస్తామో అది మనకు ఇక్కడ వాళ్ళిచ్చారు గురుగారు. అమ్మగారిచ్చారు మీకు. అది చాలా సంతోషం అనిపించింది. హ్మ్. తర్వాత ఈ నేను ఒక సా సాధకునితోని గూడా తర్వాత మాట్లాడాను గురుగారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఉంటే తను జపం చేసుకుంటున్నాడు గురుగారు ఒక పక్కన. చేసుకుంటుంటే తను జస్ట్ చూసి స్మైల్ ఇచ్చిండు. "మీరు అటకేశ్వరంలో చేసిర్రు గదా!" అన్నాడు గురుగారు. మేము అటకేశ్వరంలో చేసిన సంగతి నేను అటెండ్ కాలేదని ఇతనికెట్లా తెలిసిందని అని అనుకున్నాను గురుగారు. "మీరు శ్రీశైలం అటకేశ్వరంలో అన్న సంతర్పణ చేసిర్రు గదా! నాకు తెలుసు" అన్నాడు గురుగారు.
అవునండి. అవును. మేము చేసినాము. కానీ అప్పుడు రాలే అంటే, అవును మీరు రాలే గాని మీ పీఠం వారైతే వచ్చిర్రు గదా! అని అన్నారు గురువుగారు. నేను అడిగినాను గురుగారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నారు సాధనలో అంటే, నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను ఆల్‌మోస్ట్ నార్త్ నుంచి మొదలుపెడితే నార్త్ మొత్తం తిరిగి తిరిగి వచ్చాను అని అన్నారు గురుగారు. నాది ఏం లేదు ఇట్లా తిరగడమే, ఇట్లా తిరగడమే నా పని, సాధన జేసుకోవడము. మరి మీకు డబ్బులు ఎట్లా ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారంటే, ఫ్యామిలీకి నేను దూరంగా ఉన్నాను. వాళ్ళని వదిలేసి గూడా ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ అయితుంది. నాకు డబ్బులేందంటే నేను ఇక్కడనే భిక్షాటన జేసి, అది స్వీకరించి నెక్స్ట్ ఎక్కడికో వెళ్తా అన్నారు గురుగారు. అతను ఆంధ్ర సైడు. అక్కడికి వెళ్ళాల్సిందే అనన్నారు. అది గురుగారికి ప్రత్యేక గురించి గురువు గురించి చెప్పారు గురుగారు. మనకు పలానా మరి మీ గురువుగారు ఎవరన్నా అంటే నాకు మేము కలిసిన గురువుగారి గురించి చెప్పారు. గురువుగారు అది చాలా మహిమ గల గురువుగారు అని అన్నారు అతను గూడా. గురువు మీకు మరి నాకొక్కరు లేరండి. ఇంకా గురువులున్నారు. ఈ గురువని పలానా గురువుగారని ఉండదండి. గురువు స్థానంలో ఉండేవారు ఎవరైనా గురువే. మనం గురువు గారి గురించి ఏ విధంగా మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీ గురువు గొప్ప, మా గురువు గొప్ప అనేది అని కాదండి. గురువు అంటేనే గొప్ప అని గురు స్థానం గురించి తను నాకు చెప్పారు గురుగారు. అతనితోని మాట్లాడుతుంటే నాకు చాలా అనిపించింది. ఎప్పుడు మళ్ళీ లేని ఇంకోటి విధంగా ఈసారి ఏందంటే ఆ అమ్మవారి చేత నేను ప్లేట్ తీసుకోవడం గూడా తర్వాత పాయసం అంటే పాయసం రెగ్యులర్‌గా చేత తీసుకుంటాను. ఈసారి అమ్మగారి చేత నేను పాయసం తీసుకోవడం చాలా అనిపించింది గురుగారు. హ్మ్. ఎప్పుడు లేని విధంగా నేను అసలు వడ్డన దేంట్లో పట్టుకోనసలు. గంటె గాని కనీసం ఏది పట్టుకోను. చెప్పడమే తప్ప. కానీ ఈసారి పాయసం అవునవును. కంప్లీట్‌గా మొదటి నుంచి లాస్ట్ కప్ వరకు నేనే ఇచ్చా. ఎలా అనిపించింది? అవును గురుగారు. చుట్టుపక్కల ఏమనుకున్నారు? మీరేమనుకున్నారు మీ సాధకులందరూ? నేనైతే అనుకున్నా అసలు పాయసం దగ్గర నుంచి గురువుగారు జరుగుతారా? జరగరా? మాకు కొంచెం చూస్తే బాగుండని నేనైతే అనుకున్నా గురువు. వాడదేమో గాని అనుకున్నా. జరిగితే బాగుండు. మాకు అవకాశం వస్తే బాగుండు. మేము కూడా ఆ! వచ్చుంటాను. అట్లనే అనుకున్నాను గురువు. ఫస్ట్ నేను పెరుగన్నం పెట్టాను, రైస్ పెట్టినాను. ఆ పాయసం గూడా కొంచెం కొందరికి ఇస్తే బాగుండనేసి అనుకున్నాను గానీ మీరు జరగలేదు. జరగడం కాదు. అదే ఇప్పుడు నేను అది డిఫరెన్స్ చదువుతా ఇప్పుడు నువ్వు అన్నదానికి. ఇంకోటి గురుగారు కంట్రోల్ అయింది. మీరు పెట్టడం చేత పాయసం అనేది చాలా మందికి వెళ్ళింది. అంటే గ్లాస్ ఫిల్ చేయకుండా సగం సగం పోసిర్రు గురుగారు. అదే. ఇప్పుడు ఇక్కడ నేను చేసిన హ్మ్. దానికి, మీరు చేసిన దానికి తేడా కనపడిందా అంటున్నా. నేనెందుకు ఆ! ఉండాల్సొచ్చింది. కనబడు. అవునవును. అర్థమైంది. అర్థమైంది. మీరు ఒక గంట తీసుకొని 2 అయితే సార్లు కొంచెం చూసినాను గదా గురుగారు మీరు పెట్టేది ఆ క్వాంటిటీ. అట్లనే నాకు గూడా అదే లెవెల్‌లో పెడదామనేసి ఒక ఆలోచన ఉంది. కానీ ఆ ప్లేస్‌కి రావద్దనేసి అనుకున్నా. వస్తే బాగుండనుకున్నా గానీ అక్కడ ప్లేస్‌కి రావద్దనేసి గూడా అనుకున్నాను. అదే. ఇంకోటేంటంటే పాయసం పెట్టేటప్పుడు ఇద్దరు మనుషులున్నప్పుడు మాత్రమే ఆ పాయసం ఆ! ముందుకెళ్ళేది. కానీ వెంటనే గ్లాస్ నేనే ఒక్కడే తీసుకున్న వల్ల టైమ్ సేవ్ అయింది. అక్కడ ఏమాత్రం ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అంతా క్లియర్‌గా అయింది. అదే నేను ఉండడానికి కారణం ఏంటంటే అదే తప్ప మీ అందరికి ఇవ్వకుండా ఉండడానికి. అర్థమైందా అంటున్నా. అర్థమైంది. అర్థమైంది గురుగారు. అది నా అదృష్టంగానే భావిస్తాను గురుగారు. ఎందుకు అదృష్టం అంటే మీ ద్వారా ఇది త్వరగా వారికి చెందుతదనేది ఒక పాయింట్ అనేది చెప్పారు గురుగారు. గురు సమక్షంలో ఇది చేసి ప్రక్రియ చేస్తే. అది నాకు చాలా అనిపించింది. వాళ్ళకి నేను ఈ పీఠంలో ఉన్నందుకేమో మా 7 తరాల వరకు గూడా ఇది చెందుతదనేసి చెప్పారు గురుగారు. అది మనం బయట జేస్తే మాత్రం బయటికి లాగా చేస్తే మాత్రం అస్సలు చెందదు గురుగారు. ఇది చెప్తాను. కానీ ఇది మీ ద్వారా ఇది చేయడం ఇది ఆహ్, ఆ రోజు పాల్గొన్న మా సాధకులందరికీ ఒక అదృష్టంగానే భావిస్తాను గురువుగారు. ఎటువంటి సంతోషం అనిపించింది గురుగారు చెప్పాలంటే ఇది చాలా సంతోషం అనిపించింది. ఈ పుష్కరాలలో ఈ విధంగా వాళ్ళకి అది సమర్పించడం చాలా అనిపించింది. ట్రిప్ గూడా నేను ఈ చింతపండు కోసం అయితే 5, 6 షాపులు తిరిగిన ఇది దీనికోసం అని అనుకోలేదు. ఆహ్, అక్కడ మనం ఏదన్నా రక్షణ కోసం మీరు ఏదైనా చేస్తారేమోసి అని అనుకున్నాను. చింతపండు గూడా ఇంకా వాళ్ళకేదైనా ఎక్కడైనా ఇస్తే ఆళ్ళు ఏడనన్నా పెట్టి మర్చిపోతారనేసి అనుకోని అసలే దొరుకుతలేదు. అనేసి నా బ్యాగ్‌లోనే నేను చాలా వరకు జాగ్రత్తగా తీసుకొచ్చినాను గురుగారు అక్కడ. చాలా బాగుంది గురుగారు ఇదైతే. ఏదో ఇబ్బంది పెట్టడం మొత్తానికైతే మనకి ఏదో ఇబ్బంది పెట్టడానికే వచ్చిందనేసి నేననుకున్నా. అదే ఆమె అడిగిన క్వెషన్‌కి నేను చెప్పిన సమాధానానికి ఎలా ఉంది? ఆ! ఏమనిపించిందని? ఈ చాలా వరకు నవ్వుకున్నారు. మీ అమ్మగారు ఎనకుండా అయితే చాలా నవ్వుతున్నారు నేను వారి ముందే కూర్చున్నాను కాబట్టి ఆహ్, ఆహ్, అమ్మగారైతే చాలా నవ్వుతున్నారు.
హ్మ్. చాలా వరకి చాలా మంది గూడా చాలా నవ్వొచ్చింది గురుగారు మీరిచ్చిన ఆన్సర్. ఎట్లైనా గురువుగారు హ్మ్. ఆధ్వర్యంలో జరగబోతే ఇబ్బందే గురుగారు. ఎందుకంటే మాకు అయితే ముందు రేపు జరగబోయేది జరుగుతదనేది మాత్రమే ఉంటుంది గానీ, ఎలా జరుగుతదనేది మాకైతే ఎవరికీ తెలియదు గురుగారు. అంటే ఏ విధంగా జరుగుతది, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటామనేసి అంతటి అది అయితే మాకు లేదు. ఆహ్, మీరు అక్కడ ఉన్నా గాని రేపెట్లా జరుగుతది, ఏందనేసి మాత్రం గ్రహించేది గురువులకు మాత్రమే ఉంటది గురుగారు. ఇది నాకు మొదటి నుంచి నాకు అనుభవమే గురుగారు ఇది. ఇది నేను ఇంతవరకే చెప్పగలుగుతాను గురుగారు. గురువు గారు ముందు రేపు, ఎల్లుండి జరగబోయేది మాత్రం మీరు మాత్రమే గ్రహిస్తారు గురుగారు. వేరే సాధకులం గ్రహించలేము. ఈ మీ ప్రెజెన్స్ గనుక ఇండ్ల మీ చూపు గనక ఇందులో గనుక లేకపోతే మా అందరికి చాలా ఇబ్బందే గురుగారు. ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. ఇదైతే ఖచ్చితంగా గురుగారు. హ్మ్. ఈ అన్న సందర్భంలో మీకు బాగా నచ్చినయేంటి? మొదటిగా పీఠం తరఫున ఇక్కడ పుష్కరాలకు రావడం, పుష్కరాలకు అన్న సంతర్పణ చేయడం ఒకటి మెయిన్‌గా గురుగారు నాకు నచ్చింది. తర్వాత మీ ద్వారా మీరు చెప్పిన ఆహ్, ప్రక్రియ సమర్పించేది పుష్కరాలలో నీటిలో సమర్పించేది అదొకటి. తర్వాత ఒకటి మీ ఫ్యామిలీతోని ఇక్కడికి రావడం. ఇది నాకు ఈ పుష్కరాలలో అందరిని చూడడం గూడా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత ఈ పుష్కరాలలో నేను ఇక్కడ కొంచెం సేపు సాధనకి మొత్తం ఒక గంట సేపు చేయడం గూడా నాకు ఇది చాలా బా అనిపించింది గురుగారు. లేదు గురుగారు. అది ఇంకోటి ఇది గ్రూప్ డిస్కషన్ అయితుంటే గూడా మీ అమ్మా, నాన్న వాళ్ళు గూడా చిన్న పిల్లల్లాగా కూర్చొని మీరు చెప్తుంటే ప్రతి ఒక్కటి వింటున్నారు గురుగారు. అప్పటికి మీ నాన్న గూడా బయట గ్రూప్ డిస్కషన్ కాకముందు నాన్న మనం వెళ్దామంటే, ఆగండి వెళ్దాం ఇప్పుడేముంది తొందర అనేది అన్నారు. వాళ్ళు అప్పటినుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు గురువుగారు. ఆహ్, అది నాకైతే అది అసలు వండర్ అనిపించిందది. మీరెంత సేపున్నా గాని మాట్లాడుతుంటే మంచిగా వింటూనే ఉన్నారు. మంచిగా వాళ్ళేందంటే చాలా సంతోషపడుతున్నారు. మాకు నాకు తెలిసి ఇది ఫస్ట్ టైమ్ గురుగారు. మీరు మాతోని డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు డైరెక్ట్‌గా చూసి వినడం. నాకు బాగా అనిపించింది.